Like, share, and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. మాధవీలత గెలవగలరా? హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ ఎందుకు హడావిడి చేస్తోంది? మొబైల్ ఓపెన్ చేస్తే చాలు బీజేపీ అభ్యర్థి మాధవీలతే ఎందుకు కనిపిస్తున్నారు? ఏంటి ఓవైసీల కంచుకోటగా ముద్రపడిన చోటు బీజేపీ ఏం చేయబోతోంది? మాధవీలత గెలవడం సాధ్యమేనా? ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 19 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో 59% అంటే 11 లక్షలకు పైగా ముస్లింలే ఉన్నారు. పోలింగ్ శాతం మాత్రం 45కి మించడం లేదు. ఇదే అసలు సవాల్. మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర ఇలా అన్ని ఎంఐఎం అడ్డాలే. ఒక్క గోషామహల్లో మాత్రమే బీజేపీ గెలుస్తోంది. పాత బస్తీ ఎంఐఎం అడ్డాగా ముద్రపడిన ప్రాంతం. ఆఖరికి ఎంబీటీ లాంటి మరో ముస్లిం పార్టీ పోటీ పడిన ప్రభావం చూపలేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక వ్యూహంతో వెళ్ళినా ఫలితం రాబట్టలేకపోయాడు. అలాంటి చోట్ల మళ్ళీ ఇన్నాళ్లకు బీజేపీ భారీ ప్రచారంతో రంగంలోకి దిగింది. ఎందుకని ఆలోచిస్తే చాలా కారణాలే కనబడుతున్నాయి. కానీ ట్రాక్ రికార్డు మాత్రం ఎంఐఎం మినహా ఏ పార్టీకి అనుకూలంగా లేదు. కావాలంటే చూడండి, గత 10 సార్లుగా ఎంఐఎంకి హైదరాబాద్ లోక్సభ స్థానంలో తిరుగులేదు. సలావుద్దీన్ ఓవైసీ, ఆ తరువాత అసదుద్దీన్ వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 84 తరువాత మిగతా పార్టీలు ఓవైసీలకి పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాధవీలత ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారు? కారణం ఉంది. గెలవడం లక్ష్యం కాదు, పోటీ ఇవ్వడం, అందరి దృష్టిలో పడటం, అన్నిటికీ మించి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ముస్లింల పక్షంలో ఉంటోంది కాంగ్రెస్. హిందువులంతా బీజేపీ కోసం ఏకం కావాలి అని చెప్పడం లక్ష్యం. అదే జరిగితే ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ అంతటా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా మాధవీలతను ఎంచుకుంది. హైందవం మీద అనర్గళంగా మాట్లాడటం, ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పడం, ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకునే నేర్పు, ఆకట్టుకునే రూపురేఖలు, నిబద్ధతతో కొట్లాడతా, గీతలో చెప్పినట్టు ఫలితం ఆశించను అంటూ చెప్పుకుంటూ పోయే మాధవీలత టాక్ ఆఫ్ ద హైదరాబాద్ అవుతున్నారు. ప్రత్యర్థులైనా ఓవైసీలైనా తన గురించి మాట్లాడితే తనకే పబ్లిసిటీ వస్తుంది, అడ్వాంటేజ్ అనే లెక్కలో ఆమున్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీలు కూడా ఆమె విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఇన్నాళ్ళు అంటే లెక్క వేరే ఉండేది. అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగడం ఓవైసీల స్టైల్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తోనే ఎంఐఎం, కాంగ్రెస్ రాగానే రేవంత్ వైపు జరిగిన ఎంఐఎం. అందుకే హైదరాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల పాత్ర నామమాత్రం. ఇదే అదునుగా హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తే ప్రభావం ఉంటుంది అనే ఆలోచనలో బీజేపీ ఎప్పుడూ పోలరైజేషన్నే నమ్ముతుంది. మాకు ఓట్లు వేయని వాళ్ళని పట్టించుకో, ఓట్లు వేసే వాళ్ళని మాత్రం వదులుకోం అనేది బీజేపీ పాలసీ. ఇది దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 10 ఏళ్లుగా కలిసి వస్తున్న ఫార్ములా. కావాలంటే చూడండి, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల 40% పైగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుస్తోంది. ఎందుకంటే హిందూ ఓట్లను అంత ప్రభావవంతంగా ఏకం చేస్తోంది. హిందూ ఓట్లు 7 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో హిందూ ఓట్లను ఆకట్టుకోగలిగి భారీ స్థాయి పోలింగ్ జరిగేలా చూడగలిగితే పోటీ ఇవ్వడం సాధ్యమే. కేవలం 45% లోపలే పోలింగ్ ఉండటం, అందులోనూ ముస్లిం ప్రాంతాల్లోనే పోలింగ్ జరగడం వల్ల ఎంఐఎం గెలుస్తోంది. అందుకే మాధవీలత డిజిటల్ ప్రచారం మీద దృష్టి పెడుతున్నారు. బహిరంగ సభలు, ర్యాలీల కన్నా ముందుగా జనం ఆలోచనల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఓ ఉద్వేగం సృష్టించగలిగితే, ఓ ఆలోచన రేకెత్తించగలిగితే ఫలితాలు సాధ్యమే అనేది ఆమె చెబుతున్న మాట. బీజేపీ వ్యూహం మీద, మాధవీలత ప్రచారం మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా.
Like, share, and subscribe to Inspire Media.